నమస్తే, మీ పేరు? నా పేరు సౌజన్య రాజ్కుమారి అండి. ఏం చేస్తుంటారండి? నాది ఆఫ్టర్ ఎడ్యుకేషన్ నేను బాబు గారి గురించి స్ట్రైట్ పాలిటిక్స్లోకి వచ్చాను. డిజిటల్లో నా వంతు పార్టీకి ఎల్లవెల్ల నేను సహకరిస్తూ ఉంటాను. ఏంటి మేడం, మరి 75వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటా ఉన్నారు. దాదాపు 45 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మీకు తెలిసింది ఏంటి? అసలు ఆయన గురించి ఏం చెప్తారు మీరు? చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముందుగా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మా నియోజకవర్గం రాజమండ్రి ప్రజల తరపు నుంచి ఈరోజు కొన్ని మరవలేని రోజు. పుట్టుక అందరూ పుడతారు, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి పుట్టడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం. అలాంటి వ్యక్తులు మహనీయులు. మేము మా కుటుంబం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒక వెంకటేశ్వర స్వామిలా భావిస్తాము. కొన్ని పుట్టుకలు చరిత్రలు మార్చుతారు. అలా చంద్రబాబు నాయుడు గారి పుట్టుక కూడా రానున్న యువతరం కూడా చాలా ఉత్సాహంగా చంద్రబాబు నాయుడు గారికి వెన్నంటే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి పుట్టుక ఒక అద్భుతం, మహనీయం, వర్ణాతీతం. ఆయన చరిత్రలో ఒక సెకండ్ బాలాజీ చెప్పాలంటే. అతను పుట్టారు, హైటెక్ సిటీ పుట్టింది, హైదరాబాద్ పుట్టింది, అదే అమరావతి పుట్టింది. రానున్న రోజుల్లో దేశంలోనే ఉన్నతమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలనే సంకల్పంతో 2047 అనే సంకల్పంతో యువ నాయకులు, తండ్రికి తగ్గ తనలు లోకేష్ గారు కూడా అదే అడుగుల్లో నడుస్తున్నారు. చాలా సంతోషం. రానున్న రోజుల్లో అమరావతిని అతి త్వరలో పూర్తి చేసుకొని చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని మన అమరావతిలో అతి త్వరలో చేసుకోవాలని మా యువతరం నుంచి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఇంత చిన్న వయసులో పాలిటిక్స్లోకి రావటం, చంద్రబాబు నాయుడు గారు చేసిన ఏ కార్యక్రమాలు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినాయి అనుకోవచ్చు? అసలు చంద్రబాబు నాయుడు గారు 1995లోనే ముఖ్యమంత్రిగా అడుగుపెట్టారు. ఆ రోజే భారతదేశం యొక్క చరిత్ర, ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్ర కొత్త తరానికి నాంది పలికింది. ఒక్కటని కాదు, కొన్ని లక్షల యాక్టివిటీస్ చేశారు. అది వర్ణాతీతం. బాబు గారు చేసిన మన దేశానికి, రాష్ట్రానికి కానీ ఐటీ అనే సంకల్పం, అదే అబ్రాడ్ విదేశీ చదువులని రకరకాల రంగాల్లో యువతని ప్రోత్సహిస్తూ ఆనాడు నుంచి ఈనాడు వరకు అదే చంద్రన్న గారు అన్ని తరాల వారికి సహకరిస్తూ వస్తున్నారు. దానికి మా వంతు యువతరంగా నేను నిలబడాలి. అదే ఆంజనేయ స్వామి రాముడికి ఎలా తోడయ్యారో అలాగా పార్టీకి, బాబు గారికి నా వంతు నేను చేయాలని ఖుషితో నేను పర్సనల్గా సోషల్ యాక్టివిటీస్లో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ తరపున, బాబు గారి తరపున నేను యాక్టివ్గా ఉంటాను. అది నా వంతు పార్టీకి, బాబు గారికి డెడికేట్ చేస్తూ స్ట్రైట్ పాలిటిక్స్లోకి అర్ధాంతరంగా 53 రోజులు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. నేను తట్టుకోలేకపోయాను. ఎందుకంటే బాబు గారిని మేము ఒక భగవంతుడిగా భావిస్తాం, పూజిస్తాం. మా యువతరం అంతా కూడా నేను బాధను భరించలేక స్ట్రైట్ పాలిటిక్స్లోకి వచ్చి మా యుద్ధం ప్రకటించి న్యాయాన్ని గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకొని అధికారంలోకి వచ్చాక మొదటి పుట్టినరోజు మన అమరావతిలో, మన పార్టీ ఆఫీస్లో, మన అందరి మధ్యలో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. చాలా సంతోషం. ధన్యవాదాలు. ఏంటంటే ముఖ్యంగా మహిళల విషయంలో ఎలాంటి న్యాయం చేయగలిగారు ఈయన? మహిళల ఆర్థిక స్వావలంబన ముందుకు తీసుకెళ్ళడానికి, స్వయం ఉపాధిని పెంపొందించడానికి ఎలాంటి కార్యక్రమాలు తీసుకొచ్చారు అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారు అండి ఈరోజు కాదు, ఆనాడు నుంచి కూడా ఏనాడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో మహిళలకి ఎల్లవెల్ల అండగా ఉన్నారండి. డ్వాకరా అని చెప్పి, డిఎస్సి అని, విదేశీ చదువులని, ఒక్క రంగం కాదు, ఇప్పుడు ఉచిత బస్సు కూడా మహిళలకి అండగా ఉన్న ఏకైక నాయకుడు, చరిత్రలో నిలిచే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మాత్రం ఆ క్రెడిట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే మేము ఇవ్వగలం. మహిళలుగా, యువతిగా, యువకులు కూడా. అది ఎందుకంటే బాబు గారు ఒకదానికి సంబంధించిన వ్యక్తి కాదు. అది ఆడ మగ అని తేడా లేకుండా పిల్లల నుంచి వృద్ధుల వరకు నేనున్నా పదండి అని చెప్పి ఒక ఇంటికి పెద్దన్నగా, పెద్దనాన్నగా, ఒక నాన్నగా ఉండి రాష్ట్రాన్ని, దేశాన్ని నడిపిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు గర్వించే తగ్గ నాయకుడు ఆంధ్రప్రదేశ్కు ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని, మహిళల్ని మరింత ప్రోత్సాహం చేస్తారని మేము ఆశిస్తున్నాం, కోరుకుంటున్నాం. ఏంటి, ఎలా అనిపిస్తుంది అసలు? 10 నెలలు కావస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రికి బాధ్యతలు చేపట్టి. ఎలాంటి మార్పులు గమనిస్తూ ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో మీరు?
మీరు చూస్తే గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉంటుందండి. వాళ్ళదంతా కూడా కట్టే కొట్టే తెచ్చే అదొక రకం. అది గతం గతాహ. ఆంధ్రప్రదేశ్కి ఒక దరిద్రం, ఆ దరిద్రం పోయింది, న్యాయం గెలిచింది, గెలిపించుకున్నాము. ఒక రంగమే కాదు, లా అండ్ ఆర్డర్ కానివ్వండి, పోలీస్ వ్యవస్థ కానివ్వండి, విద్య, ఆరోగ్యం, అన్ని వసతులు కూడా చంద్రబాబు నాయుడు గారు అనుక్షణం క్యాడర్కి కానివ్వండి, నెక్స్ట్ ఎవరైతే డిజిటల్ ప్రతి ఒక్కరికి అనుక్షణం అందుబాటులో ఉండి రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంగా కూడా పార్టిసిపేట్ చేసేలా చేస్తున్నాము. చాలా బాగుంటుంది. ఏదైతే ఎలక్షన్లో హామీలు ఇచ్చారో అవన్నీ ఒక్కొక్క ఇదిగా చేసుకొని వస్తున్నాము, చేస్తాం. అదే భరోసా యువతి యువకులు పెద్దవాళ్ళు కూడా ఈ గత 10 నెలల ప్రతి ఒక్క నెల 1వ తారీఖు వస్తే 31నే పెన్షన్లు ఇవ్వడం మేము జరుగుతుంది. సంక్షేమం, అభివృద్ధి, కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ, ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎటువంటి సంకోచన అక్కర్లేదు. రానున్న రోజుల్లో రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు ఇచ్చే బాధ్యత మన చంద్రన్నదే. ఇదే నమ్మకం, ఇదే భరోసా రానున్న 29 ఎలక్షన్కి కూడా అదే నమ్మకం కూటమి మీద, బాబుగారి మీద పెట్టండి. దేశంలోనే ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతారని యువతరంగా మేము భరోసా ఇస్తున్నాం.